విఆర్ఓ భలే మీరేనా? ఇది కరెక్ట్ అనేది సర్వే నెంబర్ తప్పడిందా? ఎవరు మార్చాలి? మీరు మార్చితే సరిపోద్దా? ఇంకెక్కడ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాలా? చేస్తారుగా. ఎప్పుడు డబ్బులు చేస్తారు? ఎవరు కృష్ణ విఆర్ఓ ఉన్నారా? ఏం పెండింగ్ ఉంది? ఎందుకు నడుస్తుంది అసలు? ఏంటి ఇష్యూ ఏంటి? ఇదేంటమ్మా ఇది? మీకు తెలుసా? ఏంటి ఇదే భూమి? ఇద్దరికి అదే భూమి ఉందా? ఇద్దరికి అదే ఎట్లా ఇచ్చారు? అది ఒక్కరికన్నా ఇచ్చారా? వీళ్ళకి ఇవ్వలేదా? అసైన్మెంట్ కనీసం ఎమ్మెల్యే అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేయకుండా డైరెక్ట్ ఎంఆర్ఓ ద్వారా ఇష్యూ చేశారు. వీళ్ళకి పట్టా ఇచ్చారా? వీళ్ళకి పట్టా కాదు, వీళ్ళు భూమి మీద ఉన్నారు. భూమి మీద పట్టా ఎవరికి ఇచ్చారు? చూసావా? స్థలం ఉందా? ఏది ఇల్లు? ఓకే, నీకు ఇల్లు శాంక్షన్ చేస్తారు, ఇబ్బంది లేదు. పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వండి. ఓకే, నీకు మార్చక్కర్లేదు మా అమ్మ. నువ్వు తిరగబాకు ఊరినే. పింఛనియా? ఎంత ఉంది వయసు? ఓకే, మా ఇప్పుడే వచ్చింది. నీకు 60 సంవత్సరాల వయసు. నీకు ఈసారి ఇచ్చినప్పుడు ఇస్తారు. ఎందుకు పెన్షన్ వస్తుంది? మత్స్యకారులు పెన్షన్ కావాలని పెట్టుకుంటా ఉన్నారు, పెట్టుకోమా. మత్స్యకారులకి 50 సంవత్సరాలకి పెన్షన్ సార్. మత్స్యకారు కార్డు ఉందా సార్? నేను వెళ్ళాను సార్ ఆల్రెడీ. ఆ విలేజ్ నుంచి సుమారు 17 వచ్చినాయి సార్ కలెక్టరేట్ నుంచి. నేను వెళ్ళి ఎంక్వైరీ చేసి అందరిని పిలిపించి నేను మాట్లాడాను. అతనికి మెంబర్షిప్ కార్డ్ అంతా ఉంది. చనిపోయాడు. చనిపోతే ఇన్సూరెన్స్ వాళ్ళదంటే కొంచెం చూస్తే సాయం చేసి పెట్టండి సార్. అన్ని పోస్ట్ మార్టం రిపోర్టు ఎన్ని కావాలంటే కూడా ఇచ్చారంట. వచ్చి ఎంక్వైరీ కూడా చేసుకున్నారంట. ఓకే, థ్యాంక్ యూ. ఫాలో అప్ తర్వాత. ఓకే, అవన్నీ కూడా మనం ఇచ్చేటప్పుడు తప్పకుండా ఇస్తాం మనం. సో అది మీ అందరికీ చెప్పే, మన గ్రామాధ్యక్షులకి, మన మండల అధ్యక్షులు అందరికీ చెప్పే కొత్త పెన్షన్లు వస్తున్నాయి, కరెక్ట్గా పెట్టుకోండి అని చెప్పి చెప్తాను నేను. ఓకే, కరెంట్ ఉంది, ఇంటి పని తీసుకుంటున్నారు, వాళ్ళకు భరోసాకి మీరు డాక్యుమెంట్ ఇస్తే ఏమైంది? మనకి డూప్లికేట్ పట్టా ఇవ్వండి, లేదా కొత్త పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేయండి. ఎందుకు మీరు ఇట్లా ఇబ్బంది పెడతారు? మీకు ఏదైనా సమస్య వస్తే ధర్నాలు చేస్తారు, వాళ్ళని కూడా ధర్నా చేయమంటారు మీ ఆఫీస్ ఎదురకుండా. మరి ఎందుకు చేయరు మీరు? దీంట్లో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ తెలివి కావాలా? వాళ్ళు 40 years నుంచి ఉంటున్నారు, వాళ్ళు పట్టాలు ఇచ్చే ఉంటారు. ఇవ్వలేదు అనుకోండి, పోనీ ఇప్పుడు ఇచ్చేసేయండి. ఎన్ని రోజులు చేస్తారు? పండుగ చేస్తారా ఎంఆర్ఓ గారు? ఓకే, మీరు కూడా చెప్పదు ఇంకెవరు చేస్తారు? పండుగ అయిన తర్వాత మీకు పట్టాలు ఇప్పిస్తాం. చలో, ఎవరు? హలో, డిఎంహెచ్ గారు. ఒక బాబు టోటల్గా 100% ఇచ్చారు. కాజ్ ఆఫ్ డిజబిలిటీ ఏమో ఎపిలెప్సీ, బర్త్ ఎస్ఫిక్సియా, మెంటల్ రిటార్డేషన్ ఇచ్చారు. వీళ్ళకి వస్తారు రాదా? 15,000 రాదా? అంటే అసలు వీళ్ళు కరెక్ట్గా చేశారనేది ఎట్లా తెలుస్తుంది? ఎగ్జామిన్ ది పేషెంట్. నువ్వు సదరన్ సర్టిఫికేట్లో కూడా తప్పు ఇచ్చారేమో. ఇది ఎప్పుడు ఇచ్చారు? ఇది డేట్ ఉంటుందండి దీంట్లో? 2021. 13/2/2021 రీసెంట్గానే ఇచ్చారు. అప్పుడు ఏంటంటే పొలిటికల్ మోటివ్స్తో ఇచ్చేవాళ్ళు. సో
రీవెరిఫికేషన్ పెట్టుకోమంటారా? ఓకే, అది ఒకసారి చూడు. ఓకే, థ్యాంక్ యూ. ఇది మీరమ్మా, మీ అబ్బాయి. దీన్ని మళ్ళీ రీవెరిఫికేషన్ అని పెట్టుకోండి. ఇది రీసర్వేలో ఇగో ఇది చూడు గణేష్.